ఏపీలో అఖండ 2 టికెట్ రేట్ల పెంపుపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అఖండ 2 అనే కాదు, అక్కడ ఏ పెద్ద సినిమా హైక్స్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నా వెంటనే అప్రూవ్ చేస్తూ జీవో రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల చిత్రాలకు కూడా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతైతే లభిస్తుంది. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ టైంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కళని, కళాకారులని ప్రోత్సహించడంలో భాగంగానే టికెట్ రేటు పెంచడం జరుగుతుందని ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే తెలంగాణలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ విషయంలో ఇక్కడి రాజకీయ నాయకుల వ్యవహార శైలి కాస్త గందరగోళానికి సైతం దారితీస్తుంది. అఖండ 2 టికెట్ రేట్ల పెంపు, ముందస్తు ప్రీమియర్ షోలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షోలని రద్దు చేయడంతో పాటు టికెట్ రేట్లని పెంచకూడదంటూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోని సైతం సస్పెండ్ చేసింది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నెల 14 వరకు స్టే అమల్లో ఉంటుందని, తదుపరి విచారాన్ని ఈ నెల 15 వరకు వాయిదా వేసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. గతంలో పుష్ప 2 తొక్కిసలాట సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ప్రీమియర్ షోలకి టికెట్ ధరల పెంపుకి అనుమతించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాలకి టికెట్ ధరలు పెంచడం, ప్రీమియర్స్ కి అనుమతించడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా అఖండ 2తో మరోసారి ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉండదని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఇకపై తమ సినిమా టికెట్ ధరల్ని పెంచమని నిర్మాతలు, దర్శకులు ప్రభుత్వం వద్దకి రావద్దు. అసలు హీరోలకి 100 కోట్ల పారితోషికం ఎవరిమ్మన్నారు? కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలంటే తక్కువ ధరలే అందుబాటులో ఉండాలి. మాది ఇందిరమ్మ ప్రభుత్వం. పేదల కోసమే నిర్ణయాలు ఉంటాయి. టికెట్ ధరలు పెంచొద్దని గతంలోనే నిర్ణయించుకున్నాం. ఈసారి పొరపాటు జరిగింది. భవిష్యత్తులో తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచేది లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ ఇదే గనక అమల్లోకి వస్తే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ కాబోయే ప్రభాస్ రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలపై ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే ఉంది. మరి దీనిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.